బ్రతకడానికి కూడా అర్హత లేని ఇలాంటి నీచుల మధ్యలో బ్రతుకుతున్నాం. నా కొడుకు కడుపు నుంచి తీసిన కొడుకు నేను కావాలి, నువ్వు పడుకోవాలి నా దగ్గర అని గంట సేపు నుంచి ఎదిస్తాడు. ఈ వీడియో చూశాక నా మనసు బాధతో నిండిపోయింది, కోపంతో రగిలిపోతుంది. అన్న కూతురికి బాబాయ్ దగ్గర రక్షణ లేదు, అక్క కూతురికి తన మామ దగ్గర రక్షణ లేదు, చెల్లికి తన అక్క భర్త దగ్గర భద్రత లేదు. కనీ పెంచిన తల్లి మీదనే కామ విషాన్ని చిమ్మే ఇలాంటి వెధవలను నడి రోడ్డు మీద నరికేయాలి. అప్పుడు ఇలా చెయ్యాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టాలి. లాలో ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు ఎందుకు లేవు? ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అనిపిస్తుంది మన సమాజం సర్వనాశనం అయిపోయిందని. ఇండియన్ లాలో, ఇండియన్ పాలిటిక్స్ లో మార్పు వచ్చే వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆగవనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎలా ఆగుతాయో మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. జై హింద్.